స్థానిక కాకినాడ రోడ్లోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ప్రతి సోమవారం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్న క్యాంటీన్ కు ఈ వారం దాత గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన స్వర్గీయ రామకూర్తి అప్పారావు లక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం వారి మనవడు ఉమ్మడి కుదుర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ రామకూర్తి నరసింహ ఆర్థిక సహాయంతో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యే నెహ్రూ, నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ కు ఈ వారం మాకు అవకాశం కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రతి వారం దాతల ఆర్థిక సహాయంతో 500 మందికి అన్నదానం నిర్వహించడం జరుగుతోందని, తొందరలోనే గోకవరం రోడ్డులోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ వద్ద ప్రభుత్వ అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, మండల టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ పైడిపాల సూరిబాబు, దాపర్తి సీతారామయ్య, రాయి సాయి, మల్లేపల్లి సొసైటీ చైర్మన్ దిడ్డి చిన్న శ్రీను, కాటేపల్లి భద్రం, మల్లేపల్లి గ్రామ టీడీపీ అధ్యక్షులు తెలగారెడ్డి భద్రం, మల్లేపల్లి మాజీ సొసైటీ చైర్మన్ గ్రంథి నాగబాబు, కాపుగంటి బాబులు, గండేపల్లి మండల జనసేన కార్యదర్శి వెలిది చిన్నోడు, రామకూర్తి సత్యనారాయణ, చిట్ర జీవరత్నం, ఇంటి సత్యనారాయణ, పోతుల శివరామకృష్ణ, పీలా మహేష్, కోడూరి రమేష్, వానశెట్టి శ్రీను, చంద్రమౌళి, వెంకట శాస్త్రి ఉన్నారు. నమస్కారం అండి. నా పేరు రామకూర్తి నరసింహ. నేను ఉభయ గోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ని. గత జగ్గంపేటలో గత 5 సంవత్సరాల నుంచి మన ఎన్టీఆర్ విగ్రహం వద్ద మన గౌరవనీయులైన టీడీపీ ట్రస్ట్ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ గారు, ఎమ్మెల్యే గారు, మన జిల్లా ఇన్ఛార్జ్, మన యూత్ అధ్యక్షుడు నవీన్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా పేద ప్రజలకు చేయడం జరుగుతుందండి ఉచితంగా. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో నాకు పాల్పంచడానికి అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నానండి. చాలా సంతోషంగా భావిస్తున్నాను. త్వరలోనే మా కూటమి తరఫున జగ్గంపేటలో అన్న క్యాంటీన్ రావడానికి మన ఎమ్మెల్యే గారు కృషి చేశారు. దానికి మీ అందరం కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎలా కూర్చో 5 నిమిషాలు. అన్నా